ఈ నెల 17వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెడితే చాలండి, 4 వైపుల నుంచి కూడా ధనం అనేది దూసుకొస్తుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టుకోండి. అయితే మనం ఏంటంటే కనుక ఈ యొక్క అమావాస్య అండి శుక్రవారంతో కూడి వస్తుంది. శుక్రవారంతో రావటం ఏంటంటే కనుక ఒక రకంగా చాలా విశేషమైన దినముగా పరిగణించబడుతుందన్నమాట. అంటే శుక్ర అమావాస్య అని చెప్పొచ్చు. అతీత శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ నియమాలను ఆచరించుకుంటూ చక్కగా బియ్యం డబ్బాలో ఇది పెడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారి జీవితం ఏంటంటే కనుక చక్కగా మారిపోతుంది. వాళ్లకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ధనధాన్యాలకు లోటు లేకుండా వారి జీవితం మారి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందన్నమాట. అందుకే మీ ఇంటి బియ్యం డబ్బాలో ఖచ్చితంగా ఇది పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా అండి తిండి కోసమే కదా మనం కష్టపడేది. అన్నం 3 పూటల చక్కగా ఏంటంటే కనుక మనకు దొరకాలని, తిండికి బట్టకు ఎలాంటి లోటు అనేది లేకుండా ఉండాలని మనం ఏంటంటే రకరకాల పనులు పరిహారాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు రావు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తు పెట్టుకొని బియ్యం డబ్బాలు ఇది ఒకటి పెడితే చాలండి, ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది. తిండికి ఎప్పుడు కూడా కొరత రాదనమాట. ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక శుక్ర అమావాస్య అండి ఈ నెల 17వ తేదీ శుక్రవారంతో కూడి వస్తుంది. అత్యంత శక్తివంతమైన అమావాస్య. అమావాస్య ఏంటంటే కనుక సామాన్యంగా మనకు ఇలా చాలా శక్తితో కూడి వస్తుంది. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుంది, రాదని చెప్పట్లేదు కానీ వస్తుంది. అమావాస్య ఏంటంటే కనుక అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి వస్తూ ఉంటుందన్నమాట. అలా వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటే మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా ఏంటంటే కనుక మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు అమావాస్య రోజు శుక్రవారంతో కూడి వస్తుంది కదా, ఈ రోజున గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా మీరు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక ఇలా పసుపు నీళ్లు చల్లుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకుంటే అలాంటి ఇంటిని ఏంటంటే కనుక అలాంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి ఇష్టపడి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని, ధనవర్షాన్ని కురిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంట్లో శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే నీటిలో కొద్దిగంత రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేసి ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని మనం ఏంటంటే చక్కగా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా. అలా చేసిన తర్వాత అమ్మవారికి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చెయ్యండి. అయితే ఈ రోజున పెట్టే దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఈ దీపం ఏంటంటే కనుక డైరెక్ట్గా అమ్మవారికి చేరుతుంది. ఎలా అంటే ఇక్కడ గమనించుకోండి మీరు, అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఆ తల్లి అమావాస్యను చాలా ఇష్టపడుతుందన్నమాట. కాబట్టి అమావాస్యను లక్ష్మీదేవి ఇష్టపడటం అనేది జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఈ రోజున ఇలా లక్ష్మీదేవి అమావాస్యను ఇష్టపడుతుంది కదా. అయితే ఈ రోజు ఏంటంటే కనుక పెట్టే దీపం చాలా శక్తివంతమైన దీపం. కాబట్టి దీపం పెట్టి మీరు ఏంటంటే కనుక చక్కగా ఒక యాలక్కాయని తీసుకొని అందులో వేయండి. అలా వేయటం వల్ల కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంకా తొందరగా కలుగుతుందని అర్థం అన్నమాట. ఇలా వేసేసిన తర్వాత ఇంకా నమస్కారం చేసుకోండి. తిరిగి ఏంటంటే కనుక సాయంత్రం అదే యాలక్కాయతో అలానే కాకుండా మిగిలిన నూనె ఉంటుంది కదా, అందులో కొద్దిగా నూనె పోసి తిరిగి ఏంటంటే కనుక మనం మళ్ళా దీపం వెలిగించవచ్చు. ఉదయం పెట్టినప్పుడు కూడా సాయంత్రం పెట్టేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక దీపం కొండెక్కిన తర్వాత పూర్తిగా మరుసటి రోజు ఆ యాలక్కాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. మీకు మంచి మేలు చేకూరుతుంది. కాబట్టి ఇలా చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇలా ఇంట్లో ధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. అమ్మవారిని తులసమ్మని ఏంటంటే కనుక నిష్ట నియమాలతో పూజించండి. అలా మొత్తం మీ పూజ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీ ఇంటి బియ్యం డబ్బాలు బియ్యం ఏంటంటే కనుక మనం డబ్బాలో పోసి పెట్టుకుంటాం. కొంతమంది ఏంటంటే కనుక బస్తాలోనే పెట్టుకుంటూ ఉంటారు కదా. మీరు ఎలా పెట్టినా ఏం పర్వాలేదండి, కానీ బియ్యం డబ్బాలు అయితే ఒక వస్తువు పెట్టండి. బియ్యం డబ్బాలో ఏం చేయండి అంటే కనుక ఈ రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. లేదంటే మనకు కవర్స్ ఉంటాయి కదండి, పాలిథిన్ కవర్స్, ఇలా అతికించే కవర్స్ అంటాం, అవైనా ఉంటే అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఏం కాదు, పర్వాలేదు, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. అది ఉంటే అది తీసుకోండి, లేకపోతే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, పసుపు రంగు వస్త్రం అయినా సరే తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ముందుగా ఏంటంటే కనుక 2 పసుపు కొమ్ములు పెట్టండి. ఆ తర్వాత వచ్చేసి ఒక 11 రూపాయలు పెట్టండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక 2 వక్కలు పెట్టుకోండి. ఇలా ఈ పసుపు కొమ్ములు అలానే కాకుండా 2 వక్కలు 11 రూపాయలతో పాటు మీరేంటంటే
అందులో అంటే ఇలా చిటికెడు కుంకుమ, పసుపు వేసేసి ఇంకా మూట కట్టి దాన్ని ఏంటంటే గనక చక్కగా సంకల్పం చెప్పుకొని కాసేపు దైవం ముందు పెట్టి ఆ తర్వాత దాన్ని తీసి మీ ఇంటి అంటే బియ్యం డబ్బాలో పెట్టేసుకోండి. చూడండి డబ్బు ఏ విధంగా వస్తుంది, ఎలా మీ ఇంటికి అనేది ధనం ఆకర్షిస్తుంది. బియ్యం ఏంటంటే గనక ఇంట్లో నిండుకోకుండా ఉంటాయండి. అంటే చాలా వరకు కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే తిండికి కొరత ఏర్పడకుండా కూడా ధనానికి సంబంధించిన సమస్యలు తొలగించుకోవడానికి కూడా ఏంటంటే గనక ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు. ఇలా కూడా చేసేసి ఏంటంటే రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ పెద్దగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం అండి. మీరే ఆశ్చర్యపోతారు. అటు ధనం వస్తుంది, ఇటు ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే కనుక తిండికి మనం చాలా అలమటిస్తూ ఉంటామండి. మనకేంటంటే ఒక పూట తింటే 2 పూటల పస్తులు ఉండే రోజులు కూడా మనకు చాలా మందికి ఉంటూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ అనేది రాదు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలిగి ఏదో ఒక రూపంలో ఏంటంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. ఆ తల్లి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది చాలామంది చేస్తారు కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ఆచరించండి. మీరు కూడా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. మీరే అనుకుంటారు ఇంత చక్కగా ఫలితం వస్తుందా, ఇంతలా మార్పుని మేము చూస్తామా అని మీరేంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. ఇది ఏంటంటే ఒకసారి పెడితే పదే పదే ఏం తీయకండి, ఉంచండి. అంటే ఇలా మీరేంటంటే కనుక నెల రోజులు అమావాస్యకు పెడితే మళ్ళీ అమావాస్యకు తీసి ఆ పసుపు కొమ్ములు ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. పసుపు కుంకుమలు కూడా ఒక్కలు కూడా ఏంటంటే కనుక మీరు ఏదైనా తొక్కే ప్రదేశంలో వేయకూడదు. ఆ 11 రూపాయలు ఏంటంటే పేదవారికి దానం చేసినా సరిపోతుంది. లేదంటే పిల్లలు ఉంటారు కదండి, ఆ పిల్లలకి ఏంటంటే కనుక దానం చేసిన ఆ 11 రూపాయలు సరిపోతుందన్నమాట. అలా మనకు భగవంతుడి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది చేసేసుకోండి. ఇంకా దీంట్లో ఏంటంటే కనుక ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి, డౌట్లు పెట్టుకోకండి. ఈజీగా చేసేసుకునే పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చేసుకోవచ్చు. అంటే చాలామంది కూడా చేస్తారండి. ఇది మీరనే కాదు, చాలామంది కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే పరిపూర్ణ నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఎప్పుడైనా సరేనండి మీ జీవితంలో ఎక్కువగా దోషాలు ఏర్పడుతున్నాయి. అంటే దోషాలు ఏంటంటే కనుక కొన్నిసార్లు ఎలా పట్టి పీడిస్తాయంటే కనుక మన జీవితంలో అవి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఆ దోషాలన్నీ కూడా పోవాలి, దోషాల నుంచి మీకు విముక్తి కలగాలి, దోషాలు ఏంటంటే కనుక తొలగాలి మీ లైఫ్లో నుంచి అంటే మీరేం చేయండి అంటే కనుక అమావాస్య రోజు 1 కిలో బియ్యం అండి బ్రాహ్మణులకు కానీ లేదంటే కనుక ఎవరికైనా సరే భిక్షం తీసుకునే వాళ్ళకి కానీ దానం చేయండి. అంటే కిలో చేయాలని రూల్ లేదు. మీరేంటంటే కనుక అందులో 1/2 కేజీ కావచ్చు, అంటే ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా 1 కిలో బావు కావచ్చు. ఇలా ఏంటంటే మీ స్తోమతకు తగ్గట్టుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా దానం చేస్తే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఇక అలానే కాకుండా బియ్యానికి బదులు మీరు ఏంటంటే ఉలువలు కూడా దానం చేయొచ్చు. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి బియ్యం కానీ ఉలువలు కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు దానం చేసేస్తే ఇంకా మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటేనండి ఈరోజు ఇంకా ముఖ్యమైనగా మనం చెప్పాలంటే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలన్నా, మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా, మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరేనండి మీ ఇల్లు ఏంటంటే కనుక చక్కగా నీట్గా ఉంచుకోండి. అంటే ప్రతి ఒక్కరు నీట్గా ఉంచుకుంటారు కానీ మన ఇంట్లో మనకి ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది అర్థం కాదు కదా. మన ఇంట్లో ఏంటంటే కారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఉంటూనే ఉంటుందండి. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది, మన ఇల్లేని కాదు అందరి ఇళ్లలో ఉంటుందన్నమాట. మరి అలా ఉండకుండా ఉండాలంటే మీరు ధూపం వేయండి. ధూపం ఏంటంటే కనుక గుగ్గిలంతో కానీ సాంబ్రాణితో కానీ చక్కగా ధూపం వేస్తే ఆ పొగతో పాటు మీ ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. అలా రావటంతో పాటు మీకు మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయండి. ధూపం వేయటం వల్ల ఏంటంటే కనుక నలుమూలల్లో దాగుండే దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మీకు ఇంకా అదృష్టము ఐశ్వర్యం అని చెప్పొచ్చు. కాబట్టి ఇంట్లో ధూపం వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ధూపం వేసిన తర్వాత ఇంట్లో చక్కగండి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకా తర్వాత మనకి ఏంటంటే ఈరోజు అయితే మనకు శుక్రవారం, అలానే కాకుండా అమావాస్య వచ్చింది కదా, అతీత శక్తివంతమైన రోజు. ఈ రోజున మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విధంగా ఈ యాలకుల పరిహారం అనేది చేయండి. అయితే చాలామందికి కూడా సందేహం రావచ్చండి. యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, డబ్బుని ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చేలాగా చేస్తాయి. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులు లక్ష్మీకారకంగా భావిస్తారు.
అందుకే చాలామంది ఏం చేస్తారంటే కనుక 21 యాలకులను తీసుకొని ఒక పసుపు రంగు తాడు అంటే దారం తీసుకొని ఆ దారానికి 21 యాలకులు గుచ్చి ఆ మాలను ఏంటంటే అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత దాన్ని తీసి ఇంటి బీరువాలో దాచుకోవటం కానీ లేదంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోవడం కానీ జరుగుతుందన్నమాట. మరి మీరు కూడా ఈ రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా ఇలా మీరేంటంటే ఆచరించండి. 21 యాలకులు అంటే కొంతమంది తెచ్చుకోలేరు, అది చేయలేరు కదా. అలాంటి వాళ్ళు కనీసం ఒక 5 యాలకులు తీసుకోండి. అలా 5 యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకోండి. అలా పూజించుకున్న తర్వాత 5 యాలకుల్లో నుంచి 2 యాలకులు తీసేసి ఇంటి యజమానురాలు ఎవరైనా సరే ఇంట్లో సంపాదిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే చక్కగా ఫలితాలు రావాలని కోరుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు 2 యాలకులు తీసుకొని ఏం చేయండి అంటే కనుక అవి మీ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. మీకు అదృష్టాన్ని ఇంకా అలానే కాకుండా ఎనలేని సంపదను మీ సొంతం చేస్తుంది. డబ్బు ఏంటంటే కనుక రావటమే కానీ పోవటం అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చండి. కావున మీరు యాలకుల పరిహారం అనేది చెయ్యండి. మనం ఏంటంటే యాలకులే కదా, యాలకుల వల్ల ఏం జరుగుతుంది, యాలకుల వల్ల ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. మార్పుని మనమే మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట. మనం మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి యాలకులతో అమావాస్య రోజున పరిహారం చేసుకుంటే మంచిది, మంచి ఫలితాలను మనం ఏంటంటే చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి యాలకుల పరిహారం అనేది చెయ్యండి. ఇక ఆ తర్వాత ఈ యొక్క అమావాస్య రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆవుకు ఇప్పుడు చెప్పేది పెట్టండి. అయితే గోమాత ఏంటంటే కనుక మనము గోమాతకు చక్కగండి ఈ ఆహార పదార్థాలు పెట్టినా లేదంటే కనుక ఆవుని ఈ విధంగా పూజించినా సరే మీరు కోరుకుంది జరుగుతుంది. మీరు కుబేరులు అయిపోతారు. మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు పోతాయి, ఇబ్బందులు పోతాయండి. మన కోరికలు ఏంటంటే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ కోరికలు తీరక మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు శుక్ర అమావాస్య కాబట్టి అద్భుతమైన రోజు కదండి. అయితే ఈ రోజున ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా మీరు ఆవుకి ఆహారం పెట్టండి. ఆవుకు ఆహారం పెడితే ఏంటంటే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, 7 ఏళ్ల దరిద్రం పోతుంది, అనేక రకాల ఇబ్బందులు పోతాయి. కోరిక ఏదైతే తీరట్లేదని మనం బాధపడుతూ ఉంటాం కదా, ఆ కోరిక నుండి మనం బయటపడటానికి, కోరికల్ని తీర్చుకోవటానికి, కుబేరులాగా మారటానికి, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే ఆవుకు ఏంటంటే ఇది పెట్టండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఆవుకు అనేక రకాల ఆహార పదార్థాలను పెడతారు. ఆవును ఎవరైతే నిష్టనియమాలతో పూజిస్తారో, ఆవును ఎవరైతే తాకుతారో అలాంటి వాళ్ళ జీవితంలో ఉండే దోషాలు తొలగిపోతాయండి, ఇబ్బందులు పోతాయన్నమాట. గ్రహ దోషాలు, జాతక దోషాలు, అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. మీకు మనోధైర్యం అనేది పెరుగుతుంది, మనోబలం పెరగటంతో పాటు మీకు ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది. కష్టాలకు ఏంటంటే కనుక ఇంకా పులి స్టాప్ పడిపోతుందని చెప్పొచ్చు. మీ కోరికలు తీర్చుకోవాలంటే ఈ శుక్ర అమావాస్య రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏం చేయండి అంటే కనుక బెల్లం ఉంటుంది కదా, బెల్లం అతీత శక్తివంతమైనది, బెల్లానికి చాలా పవర్ అనేది ఉంటుంది. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సిద్ధిస్తాయండి. అందుకే మీరు ఇలా బెల్లం తీసుకోండి. బెల్లం ఏంటంటే కనుక కొద్దిగంతే తీసుకోండి. బియ్యపిండి తీసుకొని బెల్లం ఏంటంటే కనుక కొంచెం ఇలా నీళ్ళల్లో కలిపి బెల్లం నీళ్లు చేయండి. అలా బెల్లం నీళ్లు చేసిన తర్వాత బియ్యపిండిని తీసుకొని ఆ బియ్యపిండిలో ఏం చేయండి అంటే కనుక చిటికెడన్ని నల్ల నువ్వులు కలపండి. అలా కలిపిన తర్వాత ఈ బెల్లం నీళ్లు పోసేసి చక్కగా అంటే పిండి మొత్తం కలపండి. పిండి మొత్తం కలిపేసి ఏంటంటే ఒక ముద్దలాగా చేయండి. అలా చేసిన తర్వాత ఆవులు ఎక్కడైతే ఉంటాయో ఆవుల దగ్గరికి వెళ్ళండి. ముందుగా ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళతారు కదా, మన ఇంటికి కూడా వస్తూ ఉంటాయి కదండి ఆవులు. అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఇది పెట్టేయండి. డైరెక్ట్గా కోరిక చెప్పుకోండి, గట్టిగా కోరిక చెప్పుకోవాలి. ఆవుని తాకండి. ఆవుని తాకితే చాలా మంచిది. ఎప్పుడైతే మానవుడు అరిచేతితో ఆవుని నుదుటి భాగాన తాకుతాడో అప్పుడు ధనద్వారాలనేవి ఏంటంటే కనుక తెచ్చుకుంటాయి. అంటే మన అరిచేతుల్లో ధనద్వారాలనేవి ఏంటంటే కనుక మూసుకుపోయి ఉంటాయండి. అలా ఉన్నప్పుడు మనం ఎంత చేసుకున్నా కానీ మనకు అనేది డబ్బు అనేది రాదనమాట, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నమాట అండి. అలా కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఆవుని కుడి చేతితో నుదుటి భాగాన తాకండి. కుడి చేతితో నుదుటి భాగాన తాకితే ధనద్వారాలు తెచ్చుకుంటాయి. తోక భాగాన తాకితే తొందరలోనే మనకి ఏంటంటే కనుక కుబేర యోగం కలుగుతుంది. పొట్ట భాగాన తాకితే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి. ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఇలా ఆవునైతే ఖచ్చితంగా తాకండి. ఆవు పాదాలు తాకితే ఏంటంటే కనుక సమస్త పాపాల నుంచి మనం బయటపడతాం. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆవుని తాకి ఇంకా మీరు సంకల్పం చెప్పుకోండి. ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక కోరుకోండి. గట్టిగా మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి. అలా కోరుకున్న తర్వాత మీరు తీసుకెళ్లిన ఈ బెల్లం బియ్యపిండి కలుపుకున్నారు కదా ముద్దని, ఆ ముద్దని ఏంటంటే కనుక ఆవుకు పెట్టి సంకల్పం చెప్పుకోండి. కోరిక ఏంటంటే కనుక గట్టిగా బలంగా కోరుకోండి. 10 కోరికలు కోరకండి. 10 కోరికలు కోరితే ఏది కూడా జరగదనమాట. ఒక్కటే కోరుకోండి. మీకు ఏదైతే జరగాలని మీరు అనుకుంటున్నారో, ఏ కోరిక అయితే మీకు తీరాలని ఉంటుందో ఆ కోరిక గురించి చెప్పుకోండి. అలా చెప్పి నమస్కారం చేసుకుని ఆవుకి ఏంటంటే కనుక ఇది కలిపి పెట్టి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేయండి. లేదు మా జీవితంలో మాకు కోరికలు తీరుతాయి కానీ దైవానుగ్రహం లేనే లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు ఆవుకు తోటకూర పెట్టండి. అలానే కాకుండా
ఫైనాన్షియల్‌గా బాగా కలిసి రావాలి. ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అనుకుంటారు కదండీ! అలాంటి వాళ్ళు వంకాయలను తినిపించండి. మా జీవితంలో మేమెప్పుడు కూడండి అధైర్యపడిపోతూ ఉంటాం. ధైర్యంగా ముందుకు వెళ్ళమని భావించుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే గనక టమాటాలను ఆవుకు పెట్టండి. ఇక అలానే కాకుండా ఇంకొకటేంటంటే గనక జీవితంలో అంచెలంచెలుగా ఎదగాలి. లైఫ్‌లో ఏంటంటే గనక మా గోల్‌ని రీచ్ అవ్వాలి. మేము అనుకున్నట్టుగా మా లైఫ్ ఉండాలని భావించుకునేవారు ఆవుకి ఏంటంటే గనక చక్కగండి మీరు గుర్తుపెట్టుకోండి. పచ్చగడ్డి కావచ్చు, ఆకుకూరలు పచ్చడివి ఏవైనా సరే ఆవుకు పెట్టవచ్చు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆవుకు పెట్టడం వల్ల సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. జీవితం అనేది మారిపోతుంది. జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవటానికి ఆవుకు ఏంటంటే గనక ఆహారం అనేది పెట్టడం జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. శాస్త్రాల ప్రకారం ఆవుని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. కాబట్టి ఆవుకి ఏంటంటే గనక ఆహారం పెట్టండి. శుక్రవారం కూడా ఉంది కాబట్టి ఆవు ఒకవేళ మీ ఇంటి ముందుకు వచ్చిందనుకోండి, సాక్షాత్తు ఆ ముక్కోటి దేవతలు మీ ఇంటి ముందుకు వచ్చి నించున్నట్టు. కాబట్టి ఆవు ఇంటికి రాగానే చాలామంది ఏం చేస్తారంటే కొడతారు, ఎలగొడుతూ ఉంటారు. అలా చేయకండి. ఏదైనా సరేనండి ఆహారం పెట్టి పంపించండి. మన దగ్గర రొట్టెలు ఉంటే అవి పెట్టండి. లేదంటే కనుక ఒక బకెట్లో నీళ్లను పెట్టండి. బియ్యం కూడా ఆవులు తింటూ ఉంటాయి కాబట్టి బియ్యాన్ని కూడా పెట్టవచ్చు అనమాట. ఇలా రకరకాలుగా మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అప్పటికప్పుడు అది పెట్టేస్తే సరిపోతుందండి. మీకు ఎంత మంచి జరుగుతుందో మీరే ఒకసారి అంటే గమనించుకోండి. అంత చక్కగా ఉంటుందన్నమాట. ఈ అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా ఇలా ఆవుకైతే ఆహారం పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరించడం కానీ, అలానే కాకుండా బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించడం కానీ ఇలాంటివి చేయకండి. కోరి మీరే కష్టాలు తెచ్చుకుంటారు. అలానే కాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించదు, ఆగ్రహిస్తుంది. చాలా సమస్యలు వస్తాయి. అలానే కాకుండా కష్టాల బారిన పడిపోతారు. కాబట్టి ఈ దుస్తువులు ధరించకండి. వీటి నుంచి కొంచెం దూరంగా ఉండండి. అలానే కాకుండా లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో 2 పూటలు పూజించండి. 2 పూటలు కూడా స్నానం చేయండి. అలానే దూర ప్రయాణాలు కూడా అమావాస్య రోజు చేయకూడదు. అవేంటంటే కనుక కొన్నిసార్లు అనుకూలిస్తే, కొన్నిసార్లు అనుకూలించవు. కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కావున ఏంటంటే కనుక ప్రయాణాలు అయితే చేయకండి. ప్రయాణాలు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. మరుసటి రోజు ఏంటంటే కనుక చేసుకోండి. ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి.